హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ మరలా డిఎస్సికి సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే ఉండడం జరిగింది. దానికి సంబంధించి మీకు పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదేంటంటే ముఖ్యంగా ఈ మన డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే న్యాయ పోరాటం చేస్తున్నారో వాళ్ళంతా కూడా మరి చలో విజయవాడ నినాదంతో మరి వాళ్ళు ముందుకు పోవడం జరిగింది. ఎందుకంటే మరి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనేక నష్టాలు జరగడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ దానికి సంబంధించి ఎటువంటి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అలాగే దానికి సంబంధించి ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మరి డిఎస్సి నార్మలైజేషన్ సాధన సమితితో కలిసి మరి యూటీఎఫ్ అభ్యర్థులంతా కూడా మరి అనేక రకాలుగా వాళ్ళ యొక్క వ్యతిరేకతను అయితే వ్యక్తపరచడం జరుగుతుంది. దానిలో భాగంగానే అందరినీ కూడా కలిసి రావాల్సిందిగా కోరటం జరిగింది. ఫ్రెండ్స్, దానికి సంబంధించిన పూర్తి అంశాలు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఒకసారి చూసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చలో విజయవాడ డిఎస్సి 2018 అభ్యర్థులు న్యాయ పోరాటం అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రూప్ మిత్రులందరికీ వీళ్ళు విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. దాని తాలూకా వివరాలు మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మనం చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే ఇక నుంచి మనం వేసే ప్రతి అడుగు అత్యంత కీలకం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కన్వీనర్ వారు తమకి మెరిట్ జాబితాపై కానీ, యాడ్ స్కోర్పై కానీ, తుదికీపై కానీ ఎలాంటి అభ్యంతరాలు కానీ అభ్యర్థుల నుంచి రాలేదని చెబుతున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో మెరిట్ జాబితాకి సంబంధించి వచ్చిన అంశాల విషయం కానీ, అనుమానాల గురించి కానీ, యాడ్ స్కోర్కి సంబంధించిన అంశాలు కానీ, ఎందుకంటే ఒకరికి ఎక్కువ మార్కులు మరి ఇంకొకరికి మార్కులు కలగకపోవడం, ఈ అంశాలకు సంబంధించి, అలాగే తుదికి ఏదైతే ఉందో దాని మీద అనేక అభ్యంతరాలు అయితే పెట్టడం జరిగింది. కానీ దానికి అనేక మంది మరి రాష్ట్రం అంతా మరి డిఎస్సి అభ్యర్థులు అనేక రకాలుగా దాని మీద మరి ఎన్నో అభ్యంతరాలు తీసుకురావడం జరిగింది. ఎన్నో అభ్యంతరాలు మరి స్కూల్ ఎడ్యుకేషన్ వారికి పంపించడం జరిగింది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, మాకు ఇంతవరకు మెరిట్ జాబితాపై కానీ, యాడ్ స్కోర్పై కానీ ఎలాంటి మరి అభ్యంతరాలు మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది. ఇది చాలా షాకింగ్ గురి చేసే అంశం అన్నమాట. మనం ఎంత నిరసన చేసి ఇన్ని కంప్లైంట్లు పెడితే మాకు ఇంతవరకు వాటి మీద మెరిట్ జాబితాపై, యాడ్ స్కోర్పై, అలాగే తుదికీపై ఎలాంటి అభ్యంతరాలు మాకు ఇంతవరకు రాలేదు అని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. అలాగే కాబట్టి మిత్రులారా, మనం ముందడుగు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక ఆలోచించే లాభం లేదు. ఎన్నో పోస్ట్ పోన్ల నడుమ ఎన్నో ప్రయాణాలు చేసాం. ఇక డిఎస్సి సాధనకై ఒక్క ప్రయాణం చేయలేమా? ఈ ఒక్క కదలికతో రాష్ట్ర వ్యాప్తంగా మనకు జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి తెలియవస్తుంది. అప్పుడు అధికారులు ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలన చేస్తారు. కాబట్టి మిత్రులారా, చలో విజయవాడ ద్వారా కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి మనకు తీవ్రంగా జరిగిన అన్యాయాన్ని వెల్లడిద్దాం, సమన్యాయం చేయమని విన్నవించుకుందాం. కాబట్టి మిత్రులారా, ఏకం కండి, తరలిరండి, మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం. కావున ప్రతి అభ్యర్థి ఏవో కారణాలు చెప్పి తప్పించుకోకుండా ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయపాలన చేయవలసిందిగా నిరుద్యోగ బృందానికి తెలియజేయడం జరుగుతుంది. నిరుద్యోగ సంఘటన శక్తి అంటే ఏమిటో ప్రదర్శించి న్యాయం జరిగేదాకా ఉద్యమాన్ని ఆపేది లేదని తెలియజేద్దామంటూ మరి మన అభ్యర్థులు అయితే ఈ మెసేజ్ మనందరికీ పాస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీన్ని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.